ఎండు చేపలు ఎన్ని రోజులు తినే వాళ్ళకి మాత్రమే దాని టేస్ట్ గురించి తెలుస్తదండి. అసలు దాన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చంటే అసలు ఆ టేస్ట్ అద్భుతం అంటే అద్భుతంగా ఉంటది. సో, ఈరోజైతే నేను బీరకాయలో చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, ఈ బీరకాయ తొక్కులు గూడా నేను తీసి పక్కన పెట్టాను. దాని చట్నీ గూడా చేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌లోకొచ్చేస్తే మనం ఆనియన్స్‌నైతే చిన్నగా కట్ చేసుకొని దాన్నైతే ఫ్రై చేసుకోవాలి. అందులోనే మిర్చి గూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని అది గూడా ఫ్రై అయ్యాక మనం నానపెట్టుకున్న ఎండు రొయ్యలు 10 నిమిషాలన్నా నానపెట్టుకోవాలండి. ఎందుకంటే అందులో ఇసుక అవన్నీ ఉంటాయి కదా! సో, అవి కూడా కొంచెం ఉడికాక మనం కట్ చేసుకున్న బీరకాయల ముక్కలు గూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని అందులోనే పసుపు, కొంచెం కావాల్సినంత ఉప్పు గూడా వేసుకోవాలి. ఆ తర్వాత టమోటాలు గూడా యాడ్ చేసేసుకొని దాన్ని ఒక 10-15 మినిట్స్ అయితే అది కుక్ అవ్వాలి. అలా కుక్ అయినాక కొంచెం పైన వాటర్‌గా వచ్చేసింది గదా! కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం అందులో కారం ఏసుకోవాలి. సో, అది గూడా ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేసరికి చూడండి ఆయిల్ ఎలా తేలిందో. సో, అలా తేలాక లాస్ట్‌లో కొత్తిమీర ఏసుకొని గార్నిష్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి.